వృశ్చిక రాశికి వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రం 4వ పాదం వారికి స్థిరాస్తి క్రయ విక్రయాల రీత్యా ఏర్పడ్డ విభేదాల నుంచి బయటపడతారు. ఉద్యోగపరమైనటువంటి స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా ఏర్పడ్డ విభేదాల నుంచి బయటపడతారు. కోర్టు వ్యవహారాదుల్లో మీకు శుభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరమైన అంశాల్లో మీకు ఏర్పడినటువంటి స్తంభన అంటే వాహన ముద్రాధికార యోగములో 4వ ఇంట్లో శని వక్రగమనం, రాశి మీద దృష్టి, నక్షత్రాధిపతి గురువు యొక్క దృష్టి శని స్థానం మీద, ఇది మకరం మీద, అలాగే రాశి మీద, లాభం మీద ఈ వారం అద్భుతమైన ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఉద్యోగపరమైన భద్రతలు కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అనురాధ నక్షత్ర జాతకులకి స్థిరాస్తి క్రయ విక్రయాల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. మీ యొక్క వ్యాపార అవకాశాలు మెరుగుపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి యోగాలు కూడా పెరుగుతాయి. కొత్త ప్రాపర్టీలు కొనడం కానీ లేదా కొత్త ప్రాపర్టీలని షూరిటీగా పెట్టి ధనం తేవడం కానీ ఇటువంటి అంశాలన్నీ కూడా యోగాన్ని కలిగిస్తాయి. అంటే మీరు కొత్తగా ఒక ప్రాపర్టీ కొన్నారు, ఆ కొన్న ప్రాపర్టీని మళ్ళీ వెంటనే బ్యాంకుకి పెట్టి రుణం పొందేటువంటి అవకాశాలు ఇటువంటివి తరచుగా రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారు చేస్తారు. వారికి ఈ వారం అటువంటి యోగాలు ఎక్కువగా పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా ఉన్న అభద్రత తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనురాధ నక్షత్ర జాతకులకి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ఉద్యోగపరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశాలు ఉంటాయి. శని వక్రగమనం చేత స్తంభించిన వ్యవహారాదులు ఏవైతే ఉంటాయో వాటిల్లో స్పష్టత వస్తుంది. మీరు మోసపోయినా స్పష్టత వస్తుంది. మీరు ఒకవేళ మీరు అనుకుందాం, ఒక తప్పు పని చేస్తున్నారు, ఒక వ్యక్తి మిమ్మల్ని పదే పదే మభ్యపెడుతూ డబ్బులు తీసుకుంటున్నాడు అనుకుందాం. వ్యాపారం అని చెప్పేసి ప్రతి రూపాయి మీ దగ్గర తీసుకుంటూ ఉన్నాడు. మీరు పెడుతూ ఉన్నారు అతన్ని నమ్మి, ఈ వారం అయిపోతుంది పని, ఈ వారం అయిపోతుంది పని అని మిమ్మల్ని ఇలా డ్రాగాన్ చేస్తూ మీ దగ్గర డబ్బులు తీసుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఆ విషయాల్లో మీకు ఒక స్పష్టత వచ్చేసి తెంచేసే అవకాశాలు ఉంటాయి. మీరు మోసపోతుంటే మోసాన్ని బయటపెడతారు. నిజంగా అతను తీసుకుంటున్న విషయంలో స్పష్టత ఉంటే స్పష్టతను బయటపెట్టి మీకు శుభాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఏతావాత విశాఖ అనురాధ జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి యోగవంతమైన స్థితే ఉంది. కాకపోతే మీరు ఎంచుకున్న అంశాలను బట్టి కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ వారం మరింత యోగాన్ని ప్రసాదించేటువంటి దైవం శ్రీ మహాగణపతి దత్తాత్రేయ స్వామి వారు. మహాగణపతిని దత్తాత్రేయుడిని ఆరాధించడం ద్వారా మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి.